నమస్కారం, అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ మా స్టార్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందువల్లంటే మనకి పాత సంవత్సరం దగ్గరలో ముగుస్తూ ఉంది. 2026లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఇందులో గత సంవత్సరంగా మేము చూసింది ఏంటంటే జబ్బులు ప్రతి అవయవానికి సంబంధించిన జబ్బులు పెరిగిపోతూ ఉన్నాయి. కనీసం 10% 20% పెరుగుతూ ఉన్నాయి ఈ జబ్బులు. వీటన్నిటిని ప్రివెంటబుల్ డిసీజ్ అంటాము. అంటే మన చేతిలో ఉంది. ఈ జబ్బు మనకి రావడానికి అవకాశం ఉందా లేదా అనే దానికి వ్యాధి నిర్ధారణ ఉంటుంది. అదేవిధంగా జెనెటిక్స్ ద్వారా ఈ రావడానికి అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి అందరూ, ముఖ్యంగా యంగ్ పీపుల్ 30 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు, ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎవరు జబ్బు రాదు అనే ప్రసక్తి లేదు, ఎవరికైనా రావచ్చు ఒకటి. రెండోది, సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ పర్సన్ అయినా కానీ దాని జబ్బు తాలూకు వ్యాధి లక్షణాలు లేకుండానే వ్యాధి ఉండవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి చోట దొరుకుతుంది. హార్ట్ డిసీజ్ నుంచి కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, లివర్ డిసీజెస్ కానీ, ఏవైనా కానీ దానికి సంబంధించి ఎలా ప్రివెంట్ చేయాలనేది ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ చూసినట్లయితే 30 నుంచి 40 ఏజ్లో ఉండే వాళ్ళ జబ్బులు, అన్ని రకాల జబ్బులు, హార్ట్ అటాక్ ముఖ్యంగా, అదేవిధంగా హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ, క్యాన్సర్స్ కానీ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్, అంటే వ్యాయామం లేకుండా, ఇండిస్క్రిమినేట్ ఈటింగ్, అంటే ఏది పడితే అది జంక్ ఫుడ్ లాగా తినేసి, తర్వాత స్ట్రెస్ పెంచుకొని ఉద్యోగంలో కానివ్వండి, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ముఖ్యమైన ఈ 3 కారణాలు మీరు అర్థం చేసుకుని లైఫ్ని 2026 ఐ వాంట్ టు స్లో మై లైఫ్ డౌన్. నేను ఇంకా 80 ఏళ్ళ పైన బతకాలంటే నేను ఇవాళ కొంచెం స్లో అవ్వాలి. ఎక్సర్సైజ్ కొంచెం పెంచాలి, కానీ స్టార్ట్ విత్ స్మాల్ టార్గెట్స్ పెట్టుకొని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అలా మొదలు పెట్టాం. అదేవిధంగా తగ్గించుకుంటాను, ఇంత తక్కువే తింటాను, స్లో. అగైన్ స్ట్రెస్, ఫైనాన్షియల్గా కూడా నేను కొంచెం స్లో అవుతాను. ఇలాగా బీ స్లో, బికమ్ ఏ హీలర్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ అండ్ పీపుల్ అరౌండ్ యూ. బీ ఏ ఇన్స్పైరర్ టు అదర్స్ టు కీప్ యువర్ హెల్త్ for as long as you can. సో ఈ 2026 సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇయర్ ఆఫ్ హీలింగ్గా దీన్ని పరిగణించి మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోమని అందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2025లో టెక్నాలజీ ఎలా పెరిగిందో రోగాలు కూడా అలా పెరుగుతున్నాయి. సో దీనికి గల గైడెన్స్ క్లియర్గా ఎట్లా తీసుకోవాలి? ఒక 2 points. 2025 కాకుండా దాదాపు లాస్ట్ 5 yearsగా టెక్నాలజీ మేము ప్రాక్టీస్ చేస్తున్న మెడిసిన్కి ఎంతో దోహదంగా పనికొస్తున్నాయండి. కాకపోతే ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఏదైతే వచ్చి పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయిందో, ఎంతోమంది అపోహలతో కూడిన కాన్సెప్ట్స్ తోటి హాస్పిటల్కి వస్తున్నారు. అదేవిధంగా కొంత సొంత ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక రకంగా అవి హెల్ప్ అయినా కానీ, ఇది టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, అంటే దానిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారా ఆ టెక్నాలజీని వాడినందువల్ల సొసైటీకి ఉపయోగం, కానీ కామన్ మ్యాన్ ఏదో ఇంటర్ప్రెట్ చేసుకొని చేయడం అనేది చాలా ఇన్కరెక్ట్. దానివల్ల నష్టాలు జరిగేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ టెక్నాలజీ వాడినందువల్ల మనిషికి మంచి జరుగుతుంది, కానీ ఎవరు పడితే వాళ్ళు వాడడం అనేది చాలా తప్పండి. టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్, అవసరం.
దానివల్లే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. కాకపోతే దాన్ని సరైన పద్ధతిలో వాడటం మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.